వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ పరిధిలోని విశోదయ్య కాలనీ విఘ్నేశ్వర పార్క్ ఫేజ్ 2 లో కాలనీ ప్రెసిడెంట్ వీరారెడ్డి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు హార్ట్ఫుల్నెస్ సంస్థ శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు 3 రోజులు చాలా సంతోషంగా ఆనందంగా ధ్యాన దినోత్సవాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు కాలనీ కమిటీ సభ్యులకు కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం మరింత సంతోషంగా ఉంటుందని, ధ్యానం చేయడం వల్ల ఆనందకరం అన్నారు. ఈ 3 రోజులు చాలా మంది వచ్చి పాల్గొని వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. సంతోషాన్ని వ్యక్తపరిచినందుకు హార్ట్ఫుల్నెస్ శ్రీ రామచంద్ర మిషన్ ఫౌండేషన్ సంస్థ వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మన భుజాలలో మన భుజాలలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో మన చేతిలో లేనప్పుడు అప్పుడు పోవాలంటే ఆశ్రయించాలి. అవునా కదా? సో అది మనం గుర్తుపెట్టుకుంటాం. అంతేగాని ప్రతి చిన్న విషయానికి ప్రతి దానికి అది నువ్వే మొదలుపెట్టుకోకుండా మనము అసలు ప్రార్థన దేని గురించి చేయాలి అనే విషయాన్ని కాసేపు డిస్కస్ చేద్దాం. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మీరు అందరూ ఇప్పటికే తెలుసుకుంటున్నారు స్టోరీ. అనగనగా ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చేస్తాడు, వాళ్ళు నాకు మా అమ్మాయి పెళ్లికి బంగారం కావాలని ఇంకా కోరికలు. కానీ ఆయన మనసులో ఏంటంటే ఒక ఫీలింగ్ పోతున్నారు, వీళ్ళకి ఎప్పుడు అడగటమైనా ఒక వ్యవహారం అయిపోయింది, ఇది ఒక రాజుగారి పక్కన. సో చూస్తుంటే వాళ్ళంతా ఆయన వాణిజ్యం ప్రయత్నం చేస్తారనమాట. అప్పుడు అలాగే రాజుకి ఎంతో ఆనందం అనిపిస్తుంది. అదే ఏంటి చిన్నపిల్లడు నా ఊరికి రమ్మంటాడు, పైగా అక్కడికి ఆడుకోవాలని శక్తి మన పాదాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ పాదాలని మెల్లగా కదలుతుంది. శక్తి మెల్లమెల్లగా పైకి మీ యాంగిల్స్ రిలాక్స్ చేసి ఆ శక్తి మెల్లమెల్లగా పైకి కదులుతూ మీ మోకాళ్ళు, మిఠాయి తోటలు కూడా బాగా రిలాక్స్ అవుతున్నాయి. ఆ శక్తిని మనం ఆహ్వానించాలి. కొంతమంది ముందుకొచ్చి ధ్యానం నేర్చుకోవడానికి, ధ్యానం మొదలుపెట్టడానికి, ధ్యానం మన జీవితంలో భాగంగా చేసుకోవడానికి రావడం అనేది చాలా శుభసూచన. ధ్యానం అనేది మన ఫండమెంటల్స్లో, మన జీవితంలోనే ఉన్నటువంటి ఒక ప్రక్రియ. వేదాల నుంచి మనం చెప్తున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రక్రియ. అటువంటి ధ్యానం అత్యున్నతమైనటువంటి లక్ష్యంతో మనం కానీ చేసినట్లయితే మన నిజమైనటువంటి జీవిత లక్ష్యాలని చేరుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. పతంజలి యోగి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 8 అంగాలు, 5 అంగాలైనటువంటి యోగ సూత్రాలు. ఫస్ట్ టైం నేను వింటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం వచ్చిన తర్వాత నాకు తెలిసింది మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొని అనుభూతి చెందితేనే ఈ కార్యక్రమం ఒక గొప్పతనం అనేది మనకు తెలుస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. గాజుల రామారం 125 డివిజన్ విశోదయ్య కాలనీ ఫేజ్ 2లో ఈ కమ్యూనిటీ హాల్ ఇచ్చిన కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ పెర్రెడ్డి గారికి, సున్నా గారికి, ఆంజనేయ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా యొక్క ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ ఇక్కడ 3 రోజులు చక్కగా ధ్యానం నిర్వహించడానికి సహకరించిన
ఉషోదయ కాలనీ ఫేజ్ 2 కాలనీ వాసులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కమింగ్ ఫర్దర్గా ఫరెవర్ ఉదయం సండే ఉదయం 7:30 గంటల ఉదయం నుంచి 8:30 గంటల వరకు ధ్యానము మరియు యోగా ఇక్కడ నేర్పించబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఈ కాలనీ వాసులు ఉషోదయ ఫేజ్ 2 కాలనీ వాసులు వినియోగించవలసిందిగా హార్ట్ఫుల్నెస్ సంస్థ తరఫున రామారము ఫేజ్ 125 ఇందులో ఉన్నటువంటి స్థలాన్ని కమిటీ హాల్ని మా అందరికీ హార్ట్ఫుల్నెస్ సంస్థ జ్ఞానం నేర్పించడానికి ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి హార్ట్ఫుల్నెస్ సంస్థ మరియు శ్రీరామచంద్ర మిషన్ సంస్థ ఇద్దరు కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మనిషికి శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం ఎంత అవసరమో మానసికంగా ఆరోగ్యంగా ఉండడం అంతే అవసరం. అని చాలామంది ఆ విషయం మర్చిపోతారు. ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేసి ఇంకోటి చేసి మేము చాలా ఫిట్ కూడా అనుకుంటారు. కానీ ఫిజికల్ ఫిట్నెసే కాదు, మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం మనిషికి. మెంటల్ ఫిట్నెస్ మెంటల్గా మనం సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడే ఫిజికల్ కూడా స్ట్రాంగ్నెస్ మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే మన మెంటల్ ఇల్నెస్కు పోయినామో మనకు తెలియకుండానే మెల్లిగా శారీరకంగా కూడా ఏదైతే మీరు వచ్చారో మీ పేరెంట్స్లో ఎంట్రీ చేశారు కదా, దాని ప్రకారం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయబడుతుంది. ఓకే, సో ఆ గ్రూప్లో ఏంటి అంటే మీకు ఇప్పుడు మనం చేసిన ధ్యానం, మొదటి రోజు చేసిన ధ్యానము, రెండో రోజు చేసిన ప్రచారం అంటే నిర్వహించట, మూడో రోజు ఏదైతే కనెక్టింగ్ టు ఇంటర్నెట్ అంటున్నామో ఇవన్నీ కూడా ఆ గ్రూప్లో మీకు రిమైండర్స్గా పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే మీకు రోజు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు పడుతుంది. ఓకే, తర్వాత ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకి ఒక గ్రూప్ లింక్ ఆ శక్తి మన చేతుల ద్వారా పాస్ అవుతూ మన మోచేతులు, నడిచేతులు, మన చేతులు అన్నీ కూడా పూర్తిగా రిలాక్స్ అవుతున్నాయి. దానికి పాజిటివ్గా మీ చేతుల ద్వారా బయటకు పాస్ అవుతుంది. ఆ ప్రాసెస్లో మీరు పూర్తిగా రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు ఈ శ్వాసను ఈ నెలలోని కండరాల వరకు కల్పించండి. ఈ శక్తి ఇంకా శక్తి నెలగా సాధించండి. ఈ తలభాగానికి చేయండి. ఈ గత 3 రోజులుగా ఇక్కడ ఉషోదయ కాలనీ ఫేజ్ 2 జరుగుతున్నటువంటి ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానోత్సవ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసినటువంటి కాలనీ వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియలుగా దీన్ని ఆర్గనైజ్ చేసి ఇంత విజయవంతానికి కారణమైనటువంటి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. హార్ట్ఫుల్నెస్ సంస్థ నుంచి ఎంతోమంది శిక్షకులు, వాలంటీర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇందులో 3 రోజులు పాల్గొని దీన్ని చాలా విజయవంతంగా చేయగలిగారు. వారందరూ కూడా మరలా ధన్యవాదాలు. ఇదే అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఇక్కడ ఉదయం 7:30 గంటలకి జరుగుతుంది. కాబట్టి కాలనీ వాసులందరూ కూడా ఖచ్చితంగా దీంట్లో ప్రత్యేకంగా పాల్గొని ఒక గంట సేపు ధ్యానం చేసుకొని ధ్యానం మన జీవితంలో భాగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.